హలో హలో అయ్యా చెప్పండి అమ్మా, ఎవరమ్మా? మీరు ఎవరు? ఎక్కడి నుంచి మాకు చెల్లు పంపిస్తున్నారు? ఎవరు మీరు? ఏమ్మా, నా పేరు గోపి అమ్మా. గోపి. చెప్పండి అమ్మా, చెప్పండి. అదేలే, ఒక క్రైస్తవులు ఒక రసీదు మాట్లాడతారు. అర్థం కాలేదు. క్రైస్తవులు అంటే కొద్దిగా రసీదు మాట్లాడతారు. నా చెల్లుకి అయితే పంపించొద్దయ్యా. తాటి క్రైస్తవులు అంటే కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడుతారు కానీ. అవునమ్మా, అవును అవును. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏమైంది? పంపించొద్దంట మాకు. ఏమ్మా? మా చెల్లు అర్థం కాలేదమ్మా. అర్థం కాలేదు. ఏంటో చెప్పు. అట్లాంటివన్నీ మాకు పంపించకండి. నేను ఎక్కడ పంపించానమ్మా? అయ్యో మరి ఎందుకు వస్తున్నాయి? వద్దు చూడకండి. నేను చూడమని చెప్పలేదుగా. చెప్పలేదులే. మరి కదా చెప్పనప్పుడు మీరు యూట్యూబ్ వాడికి ఫోన్ చేసి చెప్పండి, అయ్యా మాకు వీడియోలు వస్తున్నాయి, నువ్వు పంపించకయ్యా అని. సరే. నాకు పంపితే నేనేం చేస్తానమ్మా? నేను మీ ఇంటికాడికి రాలేదుగా. అంతేలే. ఏ ఊరు మీది? మాది హైదరాబాద్ అమ్మా. జైల్లో ఉంటా నేను, చెర్లపల్లి జైల్లో ఉంటాను. ఎందుకని? మర్డర్ చేశానమ్మా. మర్డర్ చేసి ఏసఐని నమ్ముకున్నా, నాకు జైలు శిక్ష పడకుండా ఏసయ్యా అని అడిగా. చేయలేదమ్మా, ఏసఐ జైలు నన్ను మోసం చేశాడు, అందుకే ఏసఐ మీద పగబట్టేశాను నేను. మరి చేయకపోతే ఇంకా ఆయన నమ్ముకుంటే దేనికమ్మా? చేస్తాడయ్యా ఆయన. నాకు మరి శిక్ష పడే ఇప్పుడు తీసేయమని చెప్పండి. శిక్ష చెల్లపల్లి జైల్లోనే ఉన్నాయి. ఇప్పుడే మొక్కలకు నీళ్ళన్నీ పోసి బాత్రూమ్ గడికి వచ్చాను నేను. కాదు నాన్న, నువ్వు చేయడం కూడా తప్పు కదా నాన్న. అది మరి వాడు నా ఇంటికి వచ్చి దొంగతనం చేయబోయినాడమ్మా. బుద్ధి చెప్పు, కొట్టు, తమ్ము. ఇప్పుడు నేను అదే మాట పాస్టర్ గారికి చెప్పావు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నిన్ను దోచుకున్నా సరే నువ్వు వాడిని క్షమించాలి, వాడిని మొత్తం దోచుకుంటాడు, నిన్ను చంపేసినా సరే నువ్వు ఆయన క్షమించాలని చెప్పాడు. అది నానా. మరి మీ ఇంటికి వచ్చి నేను దోచుకుంటానమ్మా, మీరు నన్ను క్షమిస్తారా? మరి మొత్తం మీ ఆస్తి అంతా దోచుకొని మీ ఇల్లు కూడా నా పేరుని రాయించుకుంటా, మీరు నన్ను క్షమిస్తారా? మరి క్షమించడం కాదు కానీ పద్ధతి కాదని చెప్పాలా. వాడి దోచుకొని వెళ్ళిపోయాడమ్మా, అప్పుడు పద్ధతి కాదని ఎట్లా చెప్తావు? అంతేనా? అంతే కదమ్మా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మొత్తం మీ ఆస్తి అంతా దోచుకొని వెళ్ళిపోయాను, మరి మీరు అంటారా క్షమించాను పో సార్, దోచుకున్న వాళ్ళు మేము సంపాదించుకుంటాం అంటారా? అమ్మా, క్షమించడం అనేది ఊరికినే ఏదో అది కొంచెం మొహానికి మేకప్ వేసుకొని అందంగా కనపడటానికి ఎలా ఉంటది, ఈ క్షమించనే పదం కూడా అలానే ఉంటది. మేకప్ తీస్తే మన అసహ్యంగా కనపడతారు ఆడవాళ్ళు కొంతమంది. అలానే ఈ క్షమించడం అనే పదం కూడా మేకప్ లాంటిది అనమాట. ఏదో అలా నలుగురు చూపించి మనం మెప్పు పొందటానికి తప్ప దేని పనికిరాదమ్మా. అవునా కాదా? పద్ధతిగానే ఉన్నావు కానీ ఇప్పుడు యేసు చెప్పాడు అందరిని క్షమించమన్నాడు. మరి యేసు ఇంట్లో నేను దొంగతనం మొత్తం వస్తువులు ఎత్తుకుపోయి యేసు ఇంట్లో మొత్తం వస్తువులు ఎత్తుకుపోతా, యేసు వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? యేసు వాళ్ళ నాన్న ఊరుకుంటాడా? కష్టపడి సంపాదించిన సొమ్ము. ఎందుకు రక్తం కార్చాడా? నా కోసం ఎందుకు కార్చాడమ్మా? ఇప్పుడు నేను ఎప్పుడో రేప్ చేసా, మర్డర్ చేసా, మరి నా కోసం రక్తం కార్చినట్టయితే జైలు శిక్ష పడకుండా చేయాలిగా. ఇప్పుడే శిక్ష మనం భరించొద్దా? మరి ఇంక ఆయన వచ్చింది దేనికమ్మా? నా శిక్షను తప్పించడానికే కదా. ఇద్దరు దొంగలు ఉండరు. అవునమ్మా, బరబ్బా, అతని పేరు బరబ్బా. ఆయన కాదు, దొంగలు ఇద్దరు యేసుప్రభు శిలువ. సరేనమ్మా, వాళ్ళు ఎవరి సంగతి నాకు ఎందుకమ్మా, నాకు శిక్ష తప్పించాలి కదా. నా బాధ అది. పాస్టర్ గారు అదే చెప్పాడు నాకు, నీ పాపాలు మొత్తం క్షమించబడతాయి, యేసయ్యని నమ్ముకో, నీకు శిక్ష కూడా పడదని చెప్పాడు. ఏమో జైల్లో ఉన్నానమ్మా, శిక్ష కూడా ఖరారు అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్నా. లైఫ్ టైం పడింది, 14 సంవత్సరాలు పడింది జైలు శిక్ష. అమ్మా, నిజంగా జరిగిన వాస్తవం చెప్తున్నా, మీరు ఎవరితో చెప్పకండి. చెప్పండి. నేను డిగ్రీ చదువుతున్న సమయంలో ఒక అమ్మాయిని లవ్ చేశా. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది, వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చింది. నేను చూసా, ఏమే నాకు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఏమే చెప్పకుండా నన్ను మోసం చేసావు, పెళ్లి చేసుకున్నావు అని అడిగా.
నేను నీకంటే మంచి సంబంధం వచ్చింది, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి అందుకే చేసుకున్నానంది. ఖర్చు తీసుకొని కసక్కని పొట్టలో పొడి చేశా. తప్పు కాదు. తీసుకుని ఆ రక్తం ఇట్లా నాలుగుతో రాసుకున్నా. అంత కష్టం. తర్వాత గొంతులో పొడిచా, తర్వాత వీపు మీద పొడిచా, 2 చేతుల్లో కస అని కత్తులు దించా. దించేసి గ్యాస్ సిలిండర్ పేలిపోయిందని కేసు మాఫీ చేయాలని చూసా. కానీ పోలీసు వాళ్ళు కెమెరాలు చూసి. అమ్మా ఉన్నావా? ఉన్నా. సీసీ కెమెరాలు చూసి పోలీసు వాళ్ళు ఇది హత్యను, ఈ అమ్మాయి గ్యాస్ సిలిండర్ పేలిపి చచ్చిపోలేదని చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. బుక్ చేసి సాక్ష్యాలన్నీ కోర్టులో ప్రొడ్యూస్ పెడితే మనకు లైఫ్ పడింది. అప్పుడు లైఫ్ పడుతున్న సమయంలో, కోర్టు తిరుగుతున్న సమయంలో ఒక పాస్టర్ గారు కోర్టు దగ్గరికి వచ్చాడు. అన్నాడు, అయ్యా నీ పాపాలని క్షమించబడితే నీ శిక్ష కూడా పడదు అన్నాడు. అయ్యో సరే పాస్టర్ గారు మీరెందుకు వచ్చారన్న. నా మీద ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టిందండి, అందుకే నేను వచ్చాను. మీరు చేశారంటే ఏదో అనుకోని టైంలో చేశారండి అన్నాడు. మరి మీకు శిక్ష పడదా అంటే ఖచ్చితంగా పడదు, నా యేసయ్య నాకు తప్పిస్తాడని చెప్పాడు. చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు జైల్లో కలుసుకున్నాం. ఇప్పుడు జైల్లో ఇద్దరు పక్కన కూర్చున్నాం, పాస్టర్ గారు నేను. మరి ఆయన తెలుసు కూడా చేస్తే పాపం కదా. నువ్వు నీకు అమ్మా ఇప్పుడు నా ప్రశ్న ఏనండి, ఇప్పుడు నేను తెలియక చేశా యేసు ఎవరో, మరి నన్ను క్షమించి యేసు నన్ను విడిపించాలి కదా. పాస్టర్ గారు అంటే తెలిసి చేశాడు, మరి ఆయనకంటే శిక్ష పడాలి, నాకెందుకు పడాలి శిక్ష యేసుని నమ్ముకున్న తర్వాత? మీరు ఒక పని చేయండి అమ్మా, నాకు శిక్ష రద్దు అవ్వాలని చెప్పి మీరు ఎవరైనా పాస్టర్ చేత ప్రార్థన చేపిస్తే నేను కూడా ఇంకా నేను యేసయ్యని నమ్ముకుంటా, ఈ వీడియోలన్నీ తీసేస్తా. అట్లా అమ్మా, అట్లా ఏం చేయమంటారు చెప్పండి అమ్మా. నాకు అన్యాయం జరిగిందా లేదా యేసు ద్వారా చెప్పండి మీరు. ప్రార్థన చేపిస్తా, నేను కూడా చేస్తాను. తప్పించండి అమ్మా. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ చచ్చిపోయి జైలు పేలిపోయి నేను బయటకు వచ్చేయాలి ఎట్లయినా సరే. యేసయ్యకి చెప్పి మీరు మాట్లాడండి. అక్కడ పోలీసు వాళ్ళందరూ చచ్చిపోవాలి, జైలు అంతా పేలిపోవాలి, నేను బయటికి రావాలి. వాళ్ళందరూ నాకెందుకు అమ్మా, వాళ్ళందరూ చచ్చిపోతే నాకెందుకు? నేను క్షేమంగా బయటికి రావాలి. కానీ వాళ్ళందరూ హిందువులమ్మా, వాళ్ళందరూ హిందువులు. మన క్రైస్తవుల్ని మన యేసయ్య రక్షించాలి కదా. పాపుల్ని పిలవచ్చింది, నీతి మందిని పిలవరాలేదని అన్నప్పుడు నాకు ఎంత బాధ ఉంటుంది అమ్మా చెప్పండి మీరు. హిందువులు కాదు, దేవుడే కదా. ఏమ్మా అందరికి ఒక దేవుడే కదా. హిందువులు మానవులేమే కదా, అందరు మానవులే కదా. ఊరికే కులదాతాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమోనమ్మా నాకు తెలియజేసా, మరి యేసయ్య నా పాపాలు క్షమిస్తాడో లేదు ఎప్పటికీ నాకు కొంచెం బాధగా ఉంది. మీరు ఏమన్నా తెలిస్తే చెప్పండి. క్షమిస్తానయ్యా. ఎట్లా అండి క్షమించకుండా ఏం చేయాలమ్మా? ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఇస్తా, చెప్పండి అమ్మా. పాస్టర్ల ఫోన్ నెంబర్ నీకు ఇస్తా, వాళ్ళు ప్రార్థన చేయమని చెబుతా. సంతోషం అమ్మా. నా శిక్ష రద్దు అయిపోవాలి, ఆ శిక్ష రద్దు అయిపోవాలి. ఆ చచ్చిపోయిన అమ్మాయి బతికే అవకాశం ఏమైనా ఉంటుందా అమ్మా? చచ్చిపోయిన అమ్మాయి బ్రతుకుందా? మరి ఎట్లా ఇప్పుడు? మరి సరే అమ్మాయి బతకపోయినా పర్వాలేదు, నేను బతికితే చాలు. సరే ఏమ్మా? మా చెల్లి ఒక ఆయన, ఆయన పేరు వచ్చారు, ఆయన పేరు ఆయన భార్య రెండో చంపిందంట ఎరకలో. ఆయన చంపితే ఆయన రాజమండ్రి జైలు పోయిండు. ఆడ కూడా చర్చి ఉంటుంది అంటగా. ఆడ ప్రార్థన పోతే ఆయన 2 సంవత్సరాల శాతం జైలు చేసి వచ్చిండు. ఇప్పుడు చర్చి కట్టించుకొని బ్రహ్మాండంగా 100 మంది ప్రార్థన పోతారు. మళ్ళా శిక్ష తప్పిపోయిందా? ఆయనకి శిక్ష పడిందా తప్పిపోయిందా? 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఉంటుంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో. నుంచి రక్షిపోతారు వచ్చిండు. 2 సంవత్సరాలు శిక్ష అనుభవించి వచ్చాడా లేకపోతే మధ్యలోనే వచ్చేసాడా? వచ్చిండు. యేసు ప్రభు నీకు లేదు, నీకు శిక్ష అని కొట్టేసినట్ట. ప్రైజ్ లాడ్ అమ్మా. చాలా సంతోషం ఉందమ్మా నాకు నిజంగా. ఈరోజు నాకు కూడా అలా కలుగుద్దేమోనని చెప్పి ఆశతో ఉన్నాను. ఏం చేయాలమ్మా? నేను ఆ పాస్టర్ గారి నెంబర్ ఇస్తారా? నేను ప్రార్థన చేయించుకుంటాను. ఇస్తా. నాతో పాటు ఒక 5,000 మంది ఖైదీలు ఉన్నారమ్మా జైల్లో. అందరిని కూడా మన క్రైస్తవ మతంలో తీసుకొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయించి 5,000 మందిని కూడా నేను బయటికి తీసుకొస్తానమ్మా. అది సరే, ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మా. నేను ప్రార్థన అంటే ప్రార్థన చేయించుకోవాలమ్మా, ఆయనకి డబ్బులు ఇవ్వాలా?
ఇవ్వకుంటే అని ఎందుకు డబ్బులేం అవసరం లేదమ్మా. ఇవ్వకూడదు. నిజంగా చాలా సంతోషంగా ఉందా. మీ పేరమ్మా? నా పేరు పిచ్చయ్య. ఏమ్మా తల్లి? పిచ్చయ్య. పిచ్చయ్య. మీ పేరండి? మీ పేరు పిచ్చయ్య? అయ్యా చాలా సంతోషం పిచ్చయ్య గారు. మీతో మాట్లాడుతుంటే సాక్షాత్తు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు. మేము నమ్మకస్తులమేనయ్యా. ఏంటయ్యా? మేము నమ్మకస్తులమే. పిచ్చయ్య గారు చాలా సంతోషం అండి. ఇప్పుడు మీరు మాట్లాడింది ఎవరండి? మీ అమ్మగారా? మా ఆడవాళ్ళు. మీ ఆడవాళ్ళు. సంతోషం అయ్యా. నిజంగా నాకు మంచి మాట చెప్పారయ్యా. నేను ఇన్నాళ్ళు గుడ్డి మార్గంలో ప్రయాణం చేశాను. కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఈ రోజు మీ వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. నాకు శిక్ష తగ్గుద్ది అని చెప్పిన వ్యక్తి మీరేనండి. ఖచ్చితంగా తగ్గుద్ది. చూడు పార్టీ చూడు. అదే చాలా సంతోషం పిచ్చయ్య గారు. ప్రార్థన పాస్టర్ గారికి మనం ప్రార్థన చేయించుకోవాలండి, ఇంకేమైనా చేయాలా? ప్రార్థన చెప్తుంటే అంతే. ఇప్పుడు అంటే ఆయనకి జైలు శిక్ష పడి కూడా బయటకు వచ్చేసాడు. వచ్చిండయా? నిజంగా ప్రైజ్ లాడయా. అమ్మా ప్రైజ్ లాడమ్మా. ప్రకాశం జిల్లా మండలం. ఏం నేరం చేశాడమ్మా ఆయన? వాళ్ళ భార్యని చంపిందంటమ్మా. భార్యని చంపేశాడు. అప్పుడు క్రైస్తవుడా అమ్మ చంపినప్పుడు, లేకపోతే చంపిన తర్వాత ప్రభువుని నమ్ముకున్నాడా? ఆయన అవునమ్మా కరెక్టే. ఇప్పుడు అసలు తెలియదు. తర్వాత ప్రభువుని నమ్ముకున్నాడు. దొంగతనాలు చేసేది, బొట్టలు అమ్ముకొని అట్లాంటివి చేసేది. ఇప్పుడు మారిపోయాడా? ప్రభువుని నమ్ముకున్నాడా? చర్చిలు పెట్టగట్టించింది. బాబా నిజంగా అమ్మా, నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా మీతో మాట్లాడుతుంటే. మేరీ మాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. ఆయన పేరు హ్యాపీ పాలన పెట్టుకున్నాడు. పేరు ఆయనది. ఆయనకి 2 కొడుకులు. మళ్ళీ మాచర్లు చేసుకున్నాడు. అమ్మ మీకు ప్రభు వల్ల ఏమన్నా స్వస్థతలు కానీ మీకు ఏమన్నా కలిగిందా లాభం? అంటే మీకు ఏమన్నా జరిగిందా? కార్యాలు ఏమన్నా జరిగినాయా? నాకేం పర్లేదు. నీ పేరేం పేరు? నా పేరు రాజు అమ్మా. నాకేం పర్లేదు. 5 సార్లు ఆపరేషన్ చేసుకున్నాను నేను, పెద్ద ఆపరేషన్లు. ప్రార్థన ద్వారా ఏం తగ్గలేదమ్మా? తగ్గింది. దేవుడి వల్ల, దేవుడి కృపలు బాగా తగ్గినటువంటి ఎరగకుండా. అయ్యో ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక అతను ఉన్నాడమ్మా. అతను చర్చిలోకి వెళ్తాడు. అతను పంట పొలాలు వేస్తే మొత్తం ఎండిపోయిందమ్మా, 10 ఎకరాలు కూడా. తర్వాత పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించాడు. మళ్ళీ వారం రోజుల్లో పచ్చగా పంట అంతా పచ్చగా అయిపోయింది, ఆకుపచ్చ రంగులోకి వచ్చేసింది. కార్యాలు ఉన్నాయి. ప్రభు ఎందుకో నాకు చేయలేదని కక్ష కట్టేశానమ్మా. అంతే. నేను అంతేనంటారా? నేను కొంచెం ఓర్పు వహించాల్సింది, అంతే కదమ్మా. ఇప్పుడు ఏబు గారు నాశనం అయిపోయారు కానీ ఏబు కంటి చూపుతో కూడా పెరిగేంత కూడా పాపం చేసి బైబుల్లో ఏబు గ్రంథం చదివానమ్మా నేను. ఆయన చూడు, కొడుకు చచ్చిపోయారు, బిడ్డలు కోడలు అందరు చచ్చిపోయిందా. భార్య ఉంది, నువ్వు ఇంకా దేవుడు అదేనంటావు. ఒకసారి దేవుడు దూషించి నువ్వు చచ్చిపోమంటది. అది సారాకమ్మా. సారా గర్భవతిని. సారా గర్భం ఎప్పుడైంది? 90 ఏళ్ల వయసులో అయింది సారా గర్భం. అయింది. మరి అది అంతా దేవుడి మహిమే కదా. అవునమ్మా, చాలా కార్యాలు ఉన్నాయమ్మా. నాకు జరగలేదని బాధలో ఉన్నా, అంతే. జరుగుతుంది. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. నాకేం లేదమ్మా. నాకు 14 శిక్షలు జైలు శిక్ష పడింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 12 సంవత్సరాలు ఉంది. నేను ప్రార్థన ఉండవు. చూడు, అన్ని రోజులు ఉండవు. మధ్యలోనే వచ్చేస్తాను ప్రార్థనతో. ఆశీర్వాదిస్తాడు. నా మనసు ఇప్పుడు ఎంతో తేలికబడిందమ్మా మీరు చెప్తుంటే. ప్రభువుని నమ్ముకుంటే జైలు శిక్ష తప్పుతున్న నా మనసు ఎంతో తేలికగా ఉంది ఈరోజు. నేను ఈరోజు భోజనం కూడా చేయనమ్మా. మీరు చెప్పే మాటలు సంతోషకరాన్ని ఇచ్చాయి, నా సంతోషాన్ని ఇచ్చాయి. మీ పేరమ్మా తల్లి? సుశీలమ్మ. సంతోషం తల్లి, సంతోషం. ఏ ఊరమ్మా మీది? మాది ఇక్కడ ఆసానపురం అని చిన్న పల్లెటూరు. పల్లెటూరు. అమ్మ చర్చికి వెళ్తున్నారా మీరు? అమ్మా చర్చికి పోతున్నా.
నా కోసం ప్రార్థన చేయండి అమ్మా, జైలు నుంచి నేను రావాలని ప్రభువు ప్రార్థన చేయండి. నాతో పాటు 5,000 ఖైదీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. సంఘంలో చేపిస్తా, పాస్టర్లు ఫోన్ నెంబర్ చేపిస్తా. అవునమ్మా అవునమ్మా అవునమ్మా. సంతోషం అమ్మా, మీలాంటి వాళ్ళతో మాట్లాడినందుకు నా జీవితం ధన్యమైపోయింది ఈరోజు. ఏం కాదు. అదేనమ్మా, నాకు కొంచెం బాధ వేసి నేను ఇలా మాట్లాడాను అంతే. ఆయన ఏమన్నాడు సౌలు రాసుకుంటూ వచ్చింది ఇప్పుడు. పౌలు కూడా అమ్మా, పౌలు సౌలు ఒకటేనమ్మా. అవును, సౌలు ఏమన్నా ఆయన దానికి ముందు తర్వాత పౌలుగా మారాడు. చదివానమ్మా, బైబిల్ చదివాను నేను కొన్నాళ్ళు. నేను నమ్ముకున్న ప్రభువుని, నా కార్యం జరగలేదని చెప్పి నేను వెళ్ళిపోయా. ఇప్పుడు చదువు, నాకు దర్శనం కలుగుద్దమ్మా, మీరు హామీ ఇచ్చారు కదా, యేసయ్య దర్శనం కలుగుతుంది నాకు. అమ్మా నేను 35 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగానమ్మా. నాకు 25 అప్పుడు మర్డర్ చేశా, 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగా. పెళ్లి కూడా కాలేదమ్మా ఇంత మడుకు. అదో సమస్య వచ్చి పడింది నాకు, చాలా సమస్యల్లో ఉన్న. అందుకే నేను ప్రభు నాకు ఏమీ దర్శనాలు కలగలేదని చెప్పి నేను ఇలా మారిపోయా. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళు కన్నీటి ప్రార్థన. ప్రభు నీ శిక్షణను తొలగించే తండ్రి, నువ్వేనా నీ శిక్షణ తొలగించండి. అమ్మా ప్రార్థన రాత్రిపూట చేయాలా, పొద్దున పూట చేయాలా? ఎప్పుడు చేసుకున్నా పర్లేదు. మన జైల్లో మమ్మల్ని 5ంటికే లేపుతారమ్మా, తెల్లారుదాం ఉదయాన్నే 5ంటికి లేపుతారు మమ్మల్ని. లేపుతా 3ంటికి చేసుకో ప్రార్థన. 3ంటికి ఎప్పుడు మరొకటి ఎప్పుడు అప్పుడే చేసుకో. వాళ్ళు ఏమంటారు దాన్ని ఇతర నిన్ను. అవునమ్మా అవునమ్మా అవునమ్మా. అరుస్తారా ప్రార్థన చేస్తే? ఏమ్మా నిన్ను ఏమన్నా వాళ్ళు అరుస్తారు ప్రార్థన చేస్తే? ఏం అరవరమ్మా, ప్రార్థన చేసుకోవచ్చు మనం, అదేం అరవరు. వాళ్ళు 5ంటికి లేపుతారు, 5ంటికి లేపి ఆ చెట్లకు నీళ్లు పోయమంటారు, అంట్లు తోమమంటారు, బట్టలు ఉతకమంటారు. అందరివి మా బట్టలు మేమే ఉతుక్కుంటాం, మా గిన్నెలు మేమే కడుక్కుంటాం, అన్ని మా పనులు మేమే చేసుకుంటాం అమ్మా. అక్కడ పని మనుషులు ఎవరు ఉండరు అక్కడ మాకు జైల్లో. నా బట్టలు వేరే వాడు ఉత్తాడు, వాడి బాండీలు వాడి గిన్నెలు నేను కడుగుతుంటాను. 5,000 మంది ఉన్నారమ్మా. మీరందరూ నిజంగా వాళ్ళందరికీ నేను చెప్తా మన యేసయ్య గురించి మొత్తాన్ని బయటికి తీసుకొస్తా 1 సంవత్సరం లోపల. రాజమండ్రి సెంట్రల్ జైలు అమ్మా. ఇప్పుడు అవునమ్మా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నా. ఏమ్మా భోజనం అయిపోయిందా? అన్నం వండు కాలేదు. రాజు అని పేరు? నా పేరు రాజమ్మా. ఇంటి పేరు? ఇంటి పేరు గుణపాలమ్మా. ఎస్సీలేనా? కాదమ్మా, బీసీలో. అయితే మళ్ళీ బీసీలో అయితే. అవునమ్మా, నా పేరు గుణపాలు, ఇంటి పేరు గుణపాలు రాజు. అందరూ గుణపాల రాజు అంటుంటారు. బీసీలో మేము. ఏ ఊరు? మాది హైదరాబాద్ అమ్మా. అదమ్మా సంగతి. సరే అమ్మా, నేను ప్రార్థన చేసుకునే టైం అయింది, మళ్ళీ మీకు నేను కాల్ చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి అమ్మా. గుణపాల రాజు జైలు నుంచి రావాలి, ఆయనకి స్వస్థత కలగాలని చెప్పి ప్రార్థన చేయండి. ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్.